ఇప్పుడు నేను లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం నాకు. అక్కడున్న ఆడపడుచులు క్షేమంగా ఉండాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. నేను విన్నాను, తర్వాత కనుక్కుంటే తెలుగుదేశం, ఇప్పుడు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్గా నేను ఉదాహరణ ఊహించుకోండి, అలాంటి వ్యక్తులు ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక పోలీస్ ఎస్ఐని బయటికి రాకూడదు డ్యూటీ చేస్తున్న పోలీస్ ఎస్ఐని గృహ నిర్బంధం పెట్టాడు అంటే చట్టాలు పనిచేయట్లేదు. ముఖ్యమంత్రి చాలా బలహీనమైన వ్యక్తిని మీ సొంత ఎమ్మెల్యేలే వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంటే ముఖ్యమంత్రి గారికి ఏమి చేయలేకుండా చేత కాకుండా చూస్తా ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యేలని తన్ని తగలేసి బయటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితిగా చేయాలి. మీరు చట్టసభల్లోకి రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పిన వ్యక్తులు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, పిచ్చి పిచ్చి వేషాలుంటే వీళ్ళ మీద కంట్రోల్ లేదు ముఖ్యమంత్రి గారికి. ఇలాంటి తెలుగుదేశంతో మనం పొత్తుంట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓ మేకలాగా మే అని చెప్పి అరుపులు, అంతసేపు కూర్చోబెట్టి మేకలాగా అరవడం రీజన్ అండ్ లాజిక్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు కాకిలాగా అరుస్తూ ఉంటారు. వీళ్ళు మేకల్లాగా మే అని చెప్పేసి ఎంతసేపు మీ ఇద్దరు కలిసి మా మీద పట్టమే ఏదో వేడుపు. ఎంతసేపు మూడో వాడు రాకూడదా రాజకీయాలకు? మీ ఇద్దరే కూర్చోవాలా? మూడో వాడు రావద్దా రాజకీయాలకు? ఏమంటారా? వీళ్ళు